Hi viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం పైన టాపిక్ పైన మనం మాట్లాడుకుందాం. ఈ మన తెలుగు రాష్ట్రాల లోపల ఉన్నటువంటి యొక్క ప్రవచనకర్తలు ఉన్నారు కదా, సరే పేర్లను తీసుకోవడం, కానీ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి రీసెంట్గా యాత్రాస్థలాలకు వీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యాత్రాస్థలాల లోపల రష్ అనేది విపరీతంగా కనిపిస్తుంది. నేను లాస్ట్ పౌర్ణమి ఒక 2 రోజుల ధనంగా నేను ఈ అరుణాచలము వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన పర్టికులర్గా టాపిక్ ఎందుకంటే కొన్ని విషయాలు చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ ప్రవచనకర్తల పుణ్యమా అంటూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏవోను ఎగేసుకుంటూ పోతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు విషయం చెప్పాల్సినటువంటి అక్కడ చూసినటువంటి విషయాలు కొన్ని ఆశ్చర్యం వేసింది నాకు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాల లోపల ప్రజలకు దైవభక్తి ఎక్కువ ఉంటుంది. తిరుపతి, తిరుమల, ఇట్లా షిరిడి సంస్థాన్ ట్రస్టు ఇట్లాంటి యాత్రాస్థలాలు దర్శించుకొని మానసిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ మన భక్తులు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి షిరిడి సంస్థాన్కి చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు వెళ్తూ ఉంటారు. మరి అక్కడ భక్తులకు సౌకర్యాలు ఎంతవరకు అందిస్తారో మరి పోయినటువంటి భక్తుల యొక్క వాళ్ళతో నడిగితే ఈ విషయం తెలుస్తుంది. ఆ మధ్య షిరిడి లోపల ఈ శివసేన, ఎంఎస్ఎన్, మహారాష్ట్ర నిర్మాణ సమితి వాళ్ళు ఏం చేశారంటే బోర్డులు మొత్తం మరాఠీలో పెట్టాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తే ప్రతి హోటల్ కానీ అన్ని లాడ్జెస్కి, హోటల్స్కి, ఈ దుకాణాలకి మొత్తము హిందీ, ఇంగ్లీషు పేరు తీసేసి మొత్తము మరాఠీ పేర్లే పెట్టారు. అంటే మనం స్వతహాగా తెలుగు నుంచి వెళ్ళేటువంటి వారికి మరాఠీ భాష రాదు కాబట్టి మరి అన్ని మరాఠీ భాషలో కూడా పెట్టారు. నాకు అప్పుడు ఆ టైంలో ఇప్పుడు అంటే ఒక 8 years బ్యాక్ షిరిడి దర్శనం కోసం నేను వెళ్ళినాను. అదే ఎప్పటి నుంచి వాళ్ళు ఇప్పటిదాకా షిరిడి అని వెళ్ళలేదు. అయితే అక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే, హోటల్లోకి వెళ్ళి మేము మా మిత్రులంతా కలిసి ఒక ఆలూ పరోటా తీసుకున్నాం. ఇక్కడ షిరిడి లోపల మన మెయిన్ టెంపుల్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్లోకి వెళ్ళి ఆలూ పరోటా తీసుకుంటే అతను ఒక ఆలూ పరోటాను, మేము 5 మంది ఉంటే 5 ముళ్ళ 15 అంటే 30 రూపీస్కి ఒక ఆలూ పరోటా చొప్పున ఇచ్చిండు. నేను అక్కడ కూర్చొని మేము తింటున్నాము. నేను ఒక విషయం గమనించాను. తలపైన టోపీ పెట్టుకుంటూ ఒక వ్యక్తి వస్తే అతనికి 10 రూపాయలకి ఆలూ పరోటా ఇచ్చాడు. సేమ్ ఆలూ పరోటాతో పాటు దహి కూడా, చట్నీ కూడా ఇచ్చాడు. సరే నేను ఏం చేశాను, నేను తిన్నాక డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చి మళ్ళీ నేను ఒక్కరిని వెళ్ళి మా ఫ్రెండ్స్ని అక్కడ ఆగమని చెప్పి వెళ్ళి ఒక బట్టల దుకాణంలో ఒక వైట్ టోపీ పెట్టుకొని వెళ్ళి వాడికి సైగతోని ఒక ఆలూ పరోటా అని చెప్పాను. మళ్ళీ నా దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది కదా, వచ్చేటువంటి యాత్రికుల దగ్గర దోచుకోవడం. ఇప్పుడు కూడా ప్రజెంటు మన తెలుగు యాత్రికులు, నేను తిరుపతి వరకు ట్రైన్లో వెళ్ళాను. తిరుపతి నుంచి అరుణాచలము అక్కడ పామని ఎక్స్ప్రెస్లో వెళ్ళాను. పౌర్ణమికి 2 రోజుల ముందు వెళ్ళాను. ఒక ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంత రష్ అంటే యాక్చువల్గా స్టేషన్ లోపల కాలు పెట్టే సందు లేదు. మొత్తం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కనిపిస్తారు. 90% అరుణాచలంలో ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇదంతా ఈ మన ప్రవచనకర్తల యొక్క భాగ్యమే. ఇదంతా అంటే దైవ దర్శనానికి వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, కానీ వెళ్ళే ముందు అక్కడ సౌకర్యాలు ఉన్నాయా, మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏమున్నాయి, మనం అక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలా. అయితే అరుణాచలం ఆ రీజన్లో ఉన్నటువంటి కలెక్టర్ కూడా ఒక సర్క్యులర్ జారీ చేసిండు రీసెంట్గా. అరుణాచలంలో ఉన్నటువంటి మఠాలు కానివ్వండి, లాడ్జులు కానివ్వండి, దుకాన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బోర్డులు మొత్తం తమిళం లోపలనే ఉండాలని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసిండు. మరి అఖండ భారత్ లోపల అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనము దేశ భాష హిందీ భాష. మరి తమిళనాడు లోపల నుంచి అరుణాచలం దర్శనం చేసుకోనికి మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తారు కదా, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఈ భాషతోనే ఏముంది, ఇప్పుడు అక్కడ తమిళ భాషతోని అక్కడ పేర్లను రాయడం ద్వారా ఏమన్నా ఒరిగిపోతుందా? వచ్చేటువంటి భక్తుల ద్వారానే అరుణాచలంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, లాడ్జీలు, మఠాల వారు బతుకుతున్నారు కదా. చెప్తాను కదా, 90% మన తెలుగు వారు అక్కడ పోయినారు. అప్పటి స్వామిగౌడ్ మఠ అనే ఒక మఠం లోపల నేను కూడా లాకర్ తీసుకున్నాను. అక్కడే ఉన్నాను. అక్కడ 4 రోజులు ఉన్నాను. అక్కడ లాకర్ లోపల నేను
లాకర్కు డబ్బులు పే చేసి అక్కడే ఉంటే మరి 4 రోజులు అక్కడ వసతి భోజనము అవన్నీ వాటర్ బాటిల్స్ నుంచి మొదలుకొని లాండ్రీ బట్టలు ఐరన్ వరకు ఇవన్నీ అక్కడనే ఖర్చు. అంటే పరోక్షంగా వాళ్ళకి ఆదాయం వచ్చింది కదా. మళ్ళీ వాళ్ళు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం కావటం లేదు. మన వాళ్ళతోని రూడ్గా బిహేవ్ చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి యాత్రా స్థలాల దగ్గర. కానీ ఈ మధ్య మాత్రం అరుణాచలంలో మాత్రం విపరీతమైనటువంటి పబ్లిక్ అనిపిస్తుంది. పౌర్ణమికి అయితే యాక్చువల్గా అక్కడ ఉండేది పబ్లిక్, కానీ పౌర్ణమి కంటే ముందే 15 రోజులు పౌర్ణమి ముందే విపరీతమైనటువంటి పబ్లిక్. రాత్రి వచ్చేటువంటి మన కాట్పాడి విల్లిపురం తిరుపతి ప్యాసింజర్లు అయితే అసలు ట్రైన్లో నిల్చోడానికి కాలు పెట్టే సందు లేదు. ఒంటి కాలు పైన నిల్చొని తిరుపతి వరకు వచ్చినాం. అసలు ఎంత రష్ మొత్తం మన వాళ్ళు. అంటే ఇది తమిళనాడు రాష్ట్రమా లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రమా అని అనిపించింది. ఇన్ని వేల మంది అక్కడ దర్శనం కోసం అరుణాచలం వెళ్తున్నారు. పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేయాల్సినటువంటి ఆవశ్యకత హిందువులకు ఉన్నది. మనం అత్యధికంగా తీర్థక్షేత్రాలు దర్శించుకుంటాము. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితులతో కూడా మనం కూడా ఆలోచన చేయాలి ఒకసారి. నువ్వు అదే మన తెలంగాణ ఆంధ్రాకు ఇతర రాష్ట్రాల వారు వస్తే మనం వాళ్ళని ఎంత సాధారణంగా ఆహ్వానిస్తాం, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తాము. అంటే అన్ని విషయాల్లో పట మనకు భాష రాకున్నా వచ్చి రాని భాషతో హిందీలో మాట్లాడి వాళ్ళకు సమాచారం మనం చెప్పేటువంటి ఆవశ్యకత మనం చూపిస్తాం. అంటే ఇతరుల పాలిటి మనం అతిథి దేవోభవ అని చెప్పేసి నీకు వాడికి హిందీ రాదు, ఆంధ్రాకి వచ్చినటువంటి వాడన్నా ఇతర రాష్ట్రాలు చూస్తే రాదు, కానీ ఆ వచ్చిన హిందీతోనే వాడు మాట్లాడతాడు. కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక దగ్గరికి వెళ్తే హోటల్లోకి వెళ్తే వాడు ఏమంటాడు, తెలంగాణలో పట హోటల్కి వెళ్ళి వాడు నేను ఆర్డర్ చేస్తే వాడు ఏమంటాడు, తెలుగు నై అంటాడు. అంటే తెలంగాణలో ఉండి తెలుగు ఉన్నాయి అంటే నేను వాడికి క్లాస్ బీకిన ఏమని అంటే, తెలంగాణకు వచ్చినవరా నాకు హిందీ రాదు, నువ్వు కూడా తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేయి, నేను హిందీలో మాట్లాడతా అని వాళ్ళకి క్లాస్ బీకిన. అంటే ప్రాంతీయ భేదాలు అనేటువంటివి మనం చూపించాం, కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం మన తెలుగు వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మా మిత్రుడు తమిళనాడు రాష్ట్రం శబరిమల వెళ్ళి వస్తుంటే తమిళనాడు మదురై పట్టణంలో ఇప్పుడు ఒక హోటల్లో భోజనం చేస్తే తిన్నాక ఇస్తరాకులు మన వాళ్ళతోనే ఎత్తిపించారు. వాళ్ళ లాంగ్వేజ్లో కూడా రోడ్డుగా తిట్టుకుంటూ. మనం మాత్రం ఇతర రాష్ట్రాల వారికి రెడ్ కార్పెట్ వేసి మన హైదరాబాద్ కానీ విశాఖపట్నంలో కానీ మనకు వచ్చిరాని హిందీతో కూడా వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసి వాళ్ళని హ్యాపీగా కదా. అది మాత్రం మనం మాత్రం ఇతర రాష్ట్రాలకు పోతే మాత్రం చెప్పు తిని వస్తాం. ఆలోచించండి మీరు కూడా విషయం పైన.